అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్. డబ్బు కోసం దేనికైనా సై అంటున్నారు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. యూట్యూబర్ లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం మీద తెలంగాణ ఆర్టీసీ ఎండి ఐపీఎస్ సజ్జనార్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి, ఇవేం దిక్కుమాలిన పనులు, ఇతని మీద చర్యలు తీసుకోండి అంటూ ఏపీ డీజీపీని సజ్జనార్ గారు రిక్వెస్ట్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ రామ్ మెట్టు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, వీటి వల్ల ఉపయోగాలేంటి, నష్టాలేంటి, వీటన్నిటి గురించి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. చూశారు కదా, గంగపుత్రుడు ఈ లోకల్ బాయ్ నానికి చాలా మంది మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్నారు. అతని వీడియోస్ కూడా మీరు చూసే ఉంటారు. అలాంటి వ్యక్తి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం కరెక్టేనంటారా? డెఫినెట్లీ కరెక్ట్ కాదండి. అయితే ఇతని ప్రీవియస్ వీడియోస్ అవి చూస్తే కనుక ఇతను తీసిన వీడియోస్ అన్ని చాలా న్యాచురల్గా ఉంటాయి. అంటే వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా వండుకుంటారు, ఎలా తింటారు, ఎలా ఉంటారనే దీని మీదనే మోస్ట్లీ అతని వీడియోస్ ఉన్నాయి. అండ్ అతనికి సర్ప్రైజింగ్లీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయండి అతని వీడియోస్కి. అంటే దట్ షోస్ ఎంతమంది అతను చెప్పే కంటెంట్కి కనెక్ట్ అవుతున్నారు అనేది. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దట్ స్టాండ్స్ యాజ్ అ టెస్టిమోనీ. సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అన్నప్పుడు ఖచ్చితంగా వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ అండి. నేను ఎలాంటి వీడియోస్ చేస్తున్నాను, నేను ఎలాంటి కంటెంట్ ఇస్తున్నాను, ఏం మెసేజ్ ఇస్తున్నాను సొసైటీకి అనేది వాళ్ళు ఖచ్చితంగా దే హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ఇట్. సో ఈ పర్టికులర్ వీడియో విచ్ ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్ ఈస్ రన్నింగ్, దాంట్లో అతను ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఒక చిన్న వీడియో లాగా చేశాడు. వేరిన్ వాళ్ళ సిస్టర్ ఎవరో 30,000 అడిగితే 30 ఏంటి 40,000 తీసుకో అని చెప్పి ఇచ్చేయటము. అండ్ మీరు కూడా ఎలా సంపాదించాలనుకుంటున్నారా, సో అండ్ సో బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయండి అని చెప్పడము. సో ఇన్ అ వే చెప్పాలి అని అంటే ఒక నెగటివ్ మెసేజ్ని కన్వే చేస్తున్నారు ఆయన. సో ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎంతోమంది నిజంగానే అలా డబ్బులు వస్తాయేమో, బికాజ్ హీఈస్ కైండ్ ఆఫ్ కామన్ మ్యాన్. అంతమందికి కనెక్ట్ అయ్యాడు అని అంటే, అతను చెప్తున్నాడు అంటే అది నిజమేనేమో అనుకుని చాలామంది అలాంటి యాప్స్ యూజ్ చేయడము, చేశాక నష్టపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి అతను ఖచ్చితంగా ఇది చేయడం అయితే వీ షుడ్ నాట్ ఎంకరేజ్ అండి. ఈ మధ్య రిలీజ్ అయిన నాగ చైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా మనం అందరం చూసాం కదా. అది చూడగానే కూడా నాకు ఈ లోకల్ బాయ్ నాని లైఫ్ స్టైల్ గుర్తొచ్చింది. ఎందుకంటే నేను కూడా అతని వీడియోస్ చూస్తూ ఉంటాను కదా. అంటే అతన్ని మనలాంటి వాళ్ళం కూడా ఫాలో అవుతున్నాం, తెలియకుండానే అతను అంత మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడాన్ని నిజంగా తప్పుపట్టాల్సిందే. అయితే ఆ తర్వాత అతను కూడా క్షమించండి అంటూ ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఇంకొకటి ఏంటంటే, నేను అతనికి కాల్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే, ఇది ఎప్పుడో 8 నెలల క్రితం చేసిన బెట్టింగ్ యాప్, ఇది కావాలనే కొంతమంది నన్ను ఇలాగా చేస్తున్నారు, ఇది మాత్రం తప్పే అని అన్నాడు. అయితే 8 నెలల క్రితం చేసినా సరే దీన్ని మనం ఎలా చూడాలి? 8 months బ్యాక్ చేసి ఉండొచ్చు, అది ఇప్పుడు ఫేమస్ అయి ఉండొచ్చు, బట్ ఎప్పుడు చేసినా అది తప్పేనండి. ఎందుకంటే అతను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలిసినప్పుడు అది ఈ రోజు కానివ్వండి, నిన్న కానివ్వండి, 8 months క్రితం చేసినా కూడా అది ఖచ్చితంగా మిస్టేకే. సో ఇంకోటి ఏంటంటే, అది చేసిన తర్వాత ఇప్పుడు కరెంట్లీ అతను అంటున్నాడు చేసింది మిస్టేక్, నేను అది కాదు అనేసి. ఈ టైంకి ఆయనకి రియలైజేషన్ వచ్చి ఉండొచ్చు, కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయితే ఇంకోటి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా జనరల్గా ఇలాంటివి ఎందుకు చేస్తూ ఉంటారు అని అంటే, వాళ్ళకు ఒక అవేర్నెస్ లేదు. ఏంటంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే అవేర్నెస్ లేదు వాళ్ళకి. వీళ్ళు కూడా చూసుకుంటే, ఇప్పుడు ఒక చిన్న ఎనాలజీ చూసుకుంటే కనుక, ఇక్కడ పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏంటంటే విమల్ పాన్ మసాలా అనేసి, కమలా మసాలా అనేసి వీటిని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. అది కూడా మంచిది కాదు ఆరోగ్యానికి, అది తప్పు అయినప్పుడు ఇది కూడా తప్పు కాదేమో, ఇలాంటి ఎనాలజీ ఏదైనా తీసుకొని సరే చేసేద్దాం పట్టు, ఎవరు చూసారులే, లేకపోతే ఈ రోజు వచ్చే 30-40,000 వాళ్ళు ఏదో ప్రమోషన్కి చేసే 30-40,000కి వాళ్ళు ఆశపడి ఇలాంటి వీడియోస్ చేసి తర్వాత వాళ్ళకి అర్థం కాదు ఇది ఎంత పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది అనేసి. సో మోస్ట్లీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ హూ ఆర్ నాట్ సో ఫేమస్, లేదా ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్నారు, వాళ్ళందరూ ఏంటంటే ఈ వచ్చే ఇమ్మీడియట్ బెనిఫిట్ కోసం చూస్తున్నారే తప్ప లాంగ్ టర్మ్లో జరిగే నష్టం గురించి వాళ్ళు పెద్దగా ఆలోచించరు. కాబట్టి ఇలాంటివి చేసేస్తూ ఉంటారు. బట్ లేటర్ నెత్తి మీదకి వచ్చినాక వాళ్ళకి అర్థమవుతుంది దట్ ఇది తప్పు అనేసి. సో వాట్ ఐ సజెస్ట్ ఈజ్, ఎవరన్నా సరే ఇలాంటి వాటికి, అంటే ఈజీగా మనీ వచ్చేస్తున్నాయి కదా అనేసి ఇలాంటి వాటిని ప్రమోట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి.
ఈ సందర్భంగా మనం సినీ స్టార్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిందే. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళు సెలబ్రిటీస్ లా ఫీల్ అవుతూ ఉంటారు. మనం కూడా చూస్తూనే ఉంటాము, పెద్ద పెద్ద సినిమా హీరోస్ కూడా కూల్ డ్రింక్స్ కావచ్చు, హీరోయిన్స్ అయితే ఫెయిర్నెస్ క్రీమ్స్, సోప్స్ ని వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇది మాత్రం కరెక్ట్ అంటారా? అంటే అక్కడ ఏది లేకపోయినా కానీ వాళ్ళు కోట్లాది డబ్బుల కోసం యాడ్స్ ఇవ్వడం అనే దాన్ని మనం ఎలా చూడాలి? ఇది కూడా యాక్చువల్గా కరెక్ట్ కాదండి. ఎందుకంటే తెలియకుండా వాళ్ళు ఏంటంటే సరే నాకు ఇన్ని క్రోర్స్ వస్తున్నాయి కదా అనేసి నేను తీసేసుకుంటున్నాను, కాంట్రాక్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాను ఈ పర్టికులర్ ప్రోడక్ట్కి అనేసి అనుకుంటున్నారు. కానీ తెలియకుండా ఎంతో నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్నే తీసుకోండి. ఇప్పుడు ఫెయిర్నెస్ క్రీమ్కి ఎవరైనా అడ్వర్టైజ్ చేస్తే ఇన్ అ వే వాళ్ళు ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారు అక్కడ అని అంటే డార్క్ స్కిన్ పీపుల్ ఆర్ నాట్ వెల్కమ్డ్, వాళ్ళకి బ్యూటీ ఉండదు, మీరు తెల్లగా ఉంటేనే మీరు బ్యూటిఫుల్గా ఉంటారు, లేకపోతే అందరు మిమ్మల్ని చూస్తారు అనేది చూపిస్తున్నారు వాళ్ళు అక్కడ. ఏది ఒక యాడ్ చూసానండి ఇలాగే. ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు జస్ట్ బికాస్ షీస్ డార్క్ స్కిన్ ఆమె రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఫెయిర్ అండ్ లవ్లీయో లేకపోతే ఏదో వన్ ఆఫ్ ది క్రీమ్స్ ఏదో రాసుకొని ఫెయిర్నెస్ క్రీమ్స్ రాసుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత తనకి జాబ్ వచ్చేస్తుందంట. సో ఇన్ అ వే ఏంటంటే ఒక నెగిటివిటీ అనేది ప్రొజెక్ట్ అవుతుంది అక్కడ. ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం మనం. ఎన్నో ప్రోడక్ట్స్లో ఏంటంటే తెలియకుండా నెగిటివిటీ ప్రొపగేట్ అవుతూ ఉంటుంది. కొందరు సినిమా స్టార్లు ఉన్నారండి, వాళ్ళు చాలా సెన్సిబుల్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇలాంటి ఏదైనా కాంట్రాక్ట్స్ వచ్చినాయి అంటే ఫెయిర్నెస్ క్రీమ్స్ కానివ్వండి, లేకపోతే ఎందుకంటే నాకు తెలిసి సాయి పల్లవి అనుకుంటే షీ రిజెక్టెడ్ అ కాంట్రాక్ట్. ఇలాంటి ఫెయిర్నెస్ క్రీమ్కి సంబంధించో దేనికో ఈ కాస్మెటిక్కి సంబంధించి ఏదో వస్తే అడ్వర్టైజ్మెంట్ కాంట్రాక్ట్ వస్తే తను యాక్సెప్ట్ చేయలేదు. క్రోర్స్ ఆఫ్ రూపీస్ స్టిల్ షీ డి నాట్ యాక్సెప్ట్. అలాగే మన సూర్య గారు కూడా ఏదో కూల్ డ్రింక్ యాడ్ గురించి ఏదో వస్తే సంథింగ్ ఐ డోంట్ రియలీ రిమెంబర్. అతను ఏంటంటే ఇది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది సొసైటీకి అనే ఒక పాజిటివ్ థాట్ తోటి హీ డి నాట్ యాక్సెప్ట్ ది కాంట్రాక్ట్ అనమాట. సో ఇలా కొందరు సెన్సిబుల్గా ఉన్నారు. బట్ కొందరు ఏంటంటే ఇంకా సరే నాకు డబ్బులు వస్తున్నాయి అది ఇంపార్టెంట్ అనుకొని ఇవన్నీ ఆలోచించకుండా తీసుకునేవి కూడా ఉంటాయి కొందరు. సజ్జనార్ గారి రిక్వెస్ట్తో వైజాగ్ కమిషనర్ గారు రెస్పాండ్ అయ్యారు. ఇలాంటి వాటి మీద మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అంటే ఇప్పుడు సజ్జనార్ గారి వారికి వెళ్ళి ఆయన ట్వీట్ చేసే వరకు కూడా 8 నెలలుగా ఎంత కాలం గడిచిపోయింది కదా. అయితే మొదటి నుంచే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని, ముఖ్యంగా ఇల్లీగల్ యాప్స్ని ఎలా కంట్రోల్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఇలాంటి అందరూ ఇస్తున్నారు ఏంటి యువత ఇట్లా బెట్టింగ్ యాప్స్ వైపు దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ దాట్ అండ్ వాళ్ళకి చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది దానివల్ల అనేసి. సో యువత మీరు అటువైపు వెళ్ళకండి అని చెప్తున్నారే కానీ అసలు అలాంటి యాప్స్ని రానివ్వకుండా మన కంట్రీస్లో ఎక్కడైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో డౌన్లోడ్ కాకుండా మన ఐటీ శాఖ కనుక కొంచెం గట్టిగా ఉందనుకోండి ఇలాంటి వీటిలలో, అలాంటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం కంట్రోల్ వచ్చేస్తుంది. సపోజ్ ఇప్పుడు నేను ప్రొజెక్ట్ చేస్తున్నాను సరే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మీరు ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి ఇవి ఆడుకోండి అని అంటున్నాడు. బట్ అలాంటి యాప్స్ అసలు డౌన్లోడ్ అవ్వట్లేదు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సొల్యూషన్. సో చెప్పేది చెప్తాం అంటే అఫ్కోర్స్ మన యువతకి మనము హెచ్చరించడం కరెక్టే. దానితో పాటు ఈ యాంగిల్ కూడా మనము యాక్చువల్గా తీసుకురావాలి. ఏంటంటే మన గవర్నమెంట్ కూడా స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ తీసుకురావాలి. ఏంటంటే కొన్ని బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, ఈ బెట్టింగ్ యాప్స్ ఖచ్చితంగా ఇట్ షుడ్ నాట్ బి డౌన్లోడబుల్ అనేది మనం కనుక అలాంటిది ఏదన్నా ఇంప్లిమెంట్ చేస్తే టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఇవి తగ్గించుకోవచ్చండి. అయితే కొన్ని లీగల్ బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నాయి కదా, వాటిని ఫోన్లోనే మనం వాడుకోవచ్చు. అయితే అసలు అవేంటి, వాటి వల్ల యూజెస్ ఏంటి? ఐ కెన్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ Dream11 అనేసి ఒకటి ఉందండి. ఆ యాప్ ఏంటంటే ఇండియాలో ఇట్ ఈస్ లీగల్ బట్ నాట్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్ర అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్స్లో ఏంటంటే ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్. మీరు డౌన్లోడ్ చేసుకోలేరు, చేసుకున్న దాంట్లో మనీ అవన్నీ పెట్టడానికి ఆప్షన్ చూపించదన్నమాట, లైక్ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేసే టైంలో. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది అదర్ స్టేట్స్ అక్కడ ఇట్ ఈస్ లీగల్ అండ్ వ్యాలిడ్. అలాంటి యాప్స్ కొన్ని యాప్స్కి ఎందుకు లీగల్ చేశారు అని అంటే అందులో పెట్టే అమౌంట్ ఏదైతే ఉందో దాంట్లో ఎలిమెంట్ ఆఫ్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అంటే ఇట్ విల్ నాట్ టేక్ హ్యూజ్ అమౌంట్స్, సో చాలా తక్కువ అమౌంట్స్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ మోర్ లైక్ నాట్ డైరెక్ట్ బెట్టింగ్లో ఎంతైతే అమౌంట్ పోతుందో హ్యూజ్ లాసెస్ అవుతాయో అలా కాకుండా దీంట్లో ఏంటంటే ఒక ఫ్యూ 50s 100s 1000s ఆ రేంజ్లోనే ఉంటాయి. కాబట్టి టు అన్ ఎక్స్టెంట్ కొన్ని యాప్స్ని వాళ్ళు అలౌ చేశారు. బట్ మ్యాక్సిమం ఏవైతే మరీ ఎక్కువ అడిక్టివ్గా ఉంటాయో అలాంటి యాప్స్ అన్నిటిని కూడా దే హ్యావ్ టోటలీ బ్యాన్ అంటే రెస్ట్రిక్టెడ్ బేసిక్లీ. సో అది రెస్ట్రిక్షన్ ఉంది సరే, బట్ అసలు డౌన్లోడ్ కూడా చేసే పాసిబిలిటీ లేకుండా చేస్తే ఇంకా బెటర్.
ఈ మధ్య తెలంగాణలో ఈ బెట్టింగ్ యాప్స్ ట్రాప్లో పడి ఒకతను సూసైడ్ కూడా చేసుకున్నాడు, చాలా నష్టపోయి. అయితే ఎక్కువ డబ్బులు సంపాదించాలి, ఈజీ మనీ, లగ్జరియస్ లైఫ్ అనుకుని కష్టపడడం మర్చిపోయి చాలామంది ఈ బెట్టింగ్స్ వెంటబడుతున్నారు. మీరు ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్, మీరేం చెప్తారు నేటి యువతకి? ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అడిక్టివ్ అండి ఫర్ 2 రీజన్స్. రీజన్ నెంబర్ 1 ఏంటంటే, ఒకటి వచ్చేసి నేను ఒకవేళ దీంట్లో ఇన్వెస్ట్ చేశాను, బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేశాను, నాకు డబ్బులు వచ్చినాయి అనుకోండి, ఇట్ విల్ క్రియేట్ అ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం టు మీ. ఏంటంటే అరే డబ్బులు వచ్చినాయి కదా అని ఇంకా పెడతాను నేను. సో నేను బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసినాక నాకు డబ్బులు వచ్చినాయి అని అంటే మళ్ళీ మళ్ళీ పెట్టాలనిపిస్తుంది. దాట్ వే కొందరు అడిక్షన్కి ఇది అవుతారు దానికి. కొందరు ఏంటంటే ఇప్పుడు సపోజ్ సేమ్ యాప్లో నేను డబ్బులు పెట్టాను, పోయినాయి. ఇప్పుడు ఏంటంటే నాకు 100 రూపాయలు పోయినాయి కదా, ఇప్పుడు ఇది రాబట్టుకోవాలి నేను ఎలాగన్నా అనేసి ఇంకో 100 రూపాయలు వేస్తాను నేను అట్లా. సో అలా ఏంటంటే పోయిన డబ్బులు తెచ్చుకునేదాకా అందులో వేద్దాము అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది మనకి. సో మీరు గెలిచినా ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ అందులో ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక ఇది అడిక్షన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట మనకి. దట్ ఈస్ ద రీజన్ వై బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా అంత డేంజరస్ మనకి. ఎందుకంటే మీకు డబ్బులు వచ్చినా మళ్ళీ ఆడాలనిపిస్తుంది, డబ్బులు పోయినా ఆడాలనిపిస్తుంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే చాలా ప్రొడక్టివ్ టైం ఏదైతే ఉందో, మోస్ట్ యంగ్స్టర్స్ వాళ్ళ ప్రొడక్టివ్ టైం అంతా కూడా ఇలాంటి యాప్స్లో పెట్టేసి వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో రియలైజ్ అవుతారు, ఈ ఒక్కసారి టైం పోయింది అంటే మళ్ళీ రాదండి వెనక్కి. అలాంటిది వాళ్ళు అంత వాల్యుబుల్ టైంని ఇలాంటి బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు పెట్టి యూనో డబ్బులు పోగొట్టుకొని టైం పోగొట్టుకొని లేటర్ రియలైజ్ అయ్యి రిపెంట్ అయ్యి ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తానంటే ఇలాంటి బెట్టింగ్ యాప్స్కి యూ డోంట్ హ్యావ్ టు యూనో యూజ్ ఇట్ ఆర్ గెట్ అడిక్టెడ్ టు ఇట్. మీకు నిజంగా డబ్బులు సంపాదించాలి అని అంటే కనుక దేర్ ఆర్ వేరియస్ వేస్. మీ స్కిల్స్ని మీరు ఎన్హాన్స్ చేసుకోండి. మీ యొక్క ప్రైమ్ అంటే కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ మీద ఫోకస్ చేసుకుంటే డెఫినెట్గా డబ్బులు అనేది మీకు ఖచ్చితంగా యుల్ బి ఏబుల్ టు ఎర్న్ అండి. సో అనవసరంగా ఇలాంటి యాప్స్ వరకు చేయకూడదు. ఈ లోకల్ బాయ్ నాని ఇష్యూతో మనం మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. హర్ష సాయి అనే వ్యక్తి కూడా చాలామంది పోర్కి డబ్బులు ఇస్తున్నట్టుగా చేస్తూ ఆయన ఎన్నో వీడియోస్ చేసేవాడు. ఆ తర్వాత అతని మీద కూడా కొన్ని కేసులు అయ్యాయి, అతను కూడా కొన్ని యాప్స్ని ప్రమోట్ చేస్తున్నాడు అని. అలాగే ఇంకొంతమంది ఏంటంటే ఎక్కువగా జనాన్ని అట్రాక్ట్ చేయడానికి, అటెన్షన్ గ్రాప్ చేయడానికి డబ్బులు విసిరేసి వెళ్ళి వెతుక్కోండి అంటూ వీడియోస్ పెట్టడం, ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉన్నాం. అసలు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి మీరు ఏం చెప్తారు? సినిమాలకు అంటారా ఒక సెన్సార్ బోర్డ్ అనేది ఉందండి. సో ఇప్పుడు ఏంటంటే సినిమా నుంచి వచ్చే కంటెంట్కి ఒక ఫిల్టరేషన్ అనేది అవుతుంది. బిఫోర్ అది పబ్లిక్ రిలీజ్ అవ్వకముందు ఫిల్టరేషన్ అనేది అవుతూ ఉంటుంది ఫ్రమ్ సెన్సార్ బోర్డ్. ఈ సోషల్ మీడియాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దెర్ ఈస్ నో సచ్ స్టాండర్డ్ బోర్డ్ విచ్ కెన్ ఫిల్టర్ ది కాంటెంట్. సో అసలు మన కంటెంట్ అనేది ఫిల్టర్ అవ్వకుండా ఏది పెడితే అది వచ్చేస్తూ ఉండేసరికి ఏమవుతుందంటే జనాలు కూడా ఎట్లో ఒకలాగా నేను ఫేమస్ అవ్వాలి, నా వీడియోస్ అందరూ చూడాలి, నేను చూడాలంటే నేను ఏం చేయాలి అంటే, నేను నిన్న ఒక వీడియో చూశానండి. ఒకడు చెరువు దగ్గర కూర్చొని బురద తింటా ఉన్నాడు, అది కూడా ఒక వీడియో. అది దానికి మళ్ళీ లైక్స్ వ్యూస్. అంటే అసలు అతను చేసిన అలాంటి ఏంటంటే చాలా దిగజారిపోతున్నారు చెప్పాలంటే మనుషులు. అంటే ఆ వ్యూస్ కోసం అనేసి వీటి కోసం అనేసి. వాట్ ఐ సేస్, చూసేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే కంటే కూడా అట్లీస్ట్ ఒక ఆప్షన్ ఉండాలి. ఏంటంటే రిపోర్ట్ కాంటెంట్. ఇలాంటి కాంటెంట్ని కనుక జనాలు రిపోర్ట్ చేసే కనుక ఒక ఆప్షన్ ఉండి, అంటే ఆ టోటల్ వీడియోస్ అలాంటి వీడియోసే వైరల్ కాకుండా డిలీట్ చేసే ఆప్షన్ ఉన్నా, లేదా ఒక సపరేట్ బోర్డ్ విచ్ కెన్ అప్రూవ్ యువర్ వీడియోస్. మీరు వీడియో అప్లోడ్ చేయగానే డైరెక్ట్ పబ్లిక్ అవ్వకుండా ఒక అప్రూవల్ లాగా వచ్చే టైప్ ఏదైనా ఉంటే కనుక అది బాగుంటుంది. మొత్తం అంటే కొన్ని బోర్డ్స్ ఉన్నాయి, అవేంటంటే మీరు వీడియో పెట్టాక అది పబ్లిక్కి వెళ్ళిన తర్వాత సమ్ టైమ్స్ వాళ్ళు చూసి తీసేస్తూ ఉంటారు కంటెంట్ని. బట్ అంతవరకు వెయిట్ చేయకుండా అసలు పబ్లిక్కి వెళ్ళక ముందే ఒక సెన్సార్ బోర్డ్ లాంటిది ఉంటే కనుక మనకి ఇంకా వీ గెట్ టు సీ దట్ ఇలాంటి చెత్త కంటెంట్ అంతా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి మనకి. రామ్ గారు, చాలా మంది స్కూల్ కాలేజ్ పిల్లలు కూడా ఈ బెట్టింగ్ యాప్స్ అనే వాళ్ళు వాడుతూ ఉన్నారు. అయితే వీటి వల్ల కూడా చాలా నష్టం ఉంది. తెలియకుండానే డబ్బులు పోగొట్టుకుంటారు, పైగా ఇదే లైఫ్ అనుకుంటారు. ఇది ఒక జూదం లాగా తయారవుతుంది. ఇంకా ఇది లేకపోతే మేము ఉండలేము అనే స్థితికి వస్తారు. పేరెంట్స్కి మీరు ఏం చెప్తారు ఈ పిల్లల విషయంలో? పేరెంట్స్ ఖచ్చితంగా దే హ్యావ్ టు మానిటర్ దేర్ యాక్టివిటీస్ అండి. చాలామంది ఏంటంటే వాళ్ళ కిడ్స్ దగ్గర సెల్ ఫోన్ ఉంటే అది వాళ్ళకు ఒక స్టేటస్, సోషల్ స్టేటస్ అనేసి, లేదా ఫర్ నీడ్స్కి కానీ నెసెసిటీస్కి కానీ సెల్ ఫోన్స్ అవి ఇచ్చేస్తున్నారు. సెల్ ఫోన్ ఇస్తున్నారు, బాగానే ఉంది, అంతవరకు ఓకే. వాళ్ళకి యాక్సెస్ అనేది లిమిట్ చేయాలి. అండ్ మానిటరింగ్ అనేది, దెర్ ఆర్ మెనీ యాప్స్ అండి వేర్ మానిటరింగ్ క్యాన్ బి డన్. సో అసలు వాళ్ళ యాక్టివిటీస్ని మానిటర్ చేసే యాప్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి యాప్స్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసి
వాళ్ళ మొబైల్ డివైజెస్ని వీళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకొని దెన్ ఇచ్చేస్తే బెటర్ అండి. అలా కాకుండా ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి, ఈ యాప్స్ కనుక యూజ్ చేస్తున్నారని కనుక తెలిస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు రెస్ట్రిక్ట్ చేయాలి అట్ ది వెరీ బిగినింగ్ స్టేజ్. బికాజ్ వాళ్ళు కనుక డిలే చేసి పిల్లలు కనుక కొంచెం అడిక్షన్కి వచ్చేసారు అని అంటే కనుక ఇంకా ఆపడం కష్టం. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. రైట్, యూ వెల్కమ్.